హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఒక ఎత్తైన పర్వతం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. పర్వతం అంటున్నాం కదా, దానిపై ఎవరో ఒక దైవం కొలువై ఉంటారు. ఇక ఆ దైవం యొక్క ప్రత్యేకత గురించే చెప్పబోతున్నాం అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఒక పర్వతం యొక్క గొప్పతనం గురించి. ఆ పర్వతం మొత్తం అయస్కాంత శక్తిని కలిగి ఉంది అనే విషయం వింటే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవుతారు. అంతేకాదు, అయస్కాంత శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ కొండకు సమీపంలో ఏ వాహనం వెళ్ళినా కానీ ఆకర్షించబడి వెహికల్స్ను ఆఫ్ చేసినా కానీ లేదా న్యూట్రల్లో పెట్టినా సరే వాటంతటా అవే కొండ మీదకు వెళ్తాయట. మరి ఇంతకు ఇది నిజమేనా? అసలు ఇంతటి ఆశ్చర్యకరమైన పర్వతం ఎక్కడ ఉంది? దాని అయస్కాంత శక్తి వెనుక గల కారణం ఏంటి వంటి విషయాలతో పాటు ఆ పర్వతానికి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ హిల్ అంటే అయస్కాంత పర్వతం జమ్మూ కాశ్మీర్లోని లడఖ్లో ఉంది. లే కార్గిల్ బెటాలిక్ హైవేకు 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పర్వతం సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి దక్షిణ భాగంలో సింధు నది ప్రవహిస్తుంది. టిబెట్లో ఉద్భవించిన ఈ నది పాకిస్తాన్ వైపు వెళ్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ లడఖ్ పర్వతానికి సమీపంలో ఎవరైనా వాహనాల ద్వారా వచ్చినట్లయితే ఆయా వాహనాలు ఈ కొండకు ఆకర్షించబడి డ్రైవింగ్ చేయకుండానే ఆ వాహనం ఎత్తుగా ఉన్నటువంటి ఈ కొండ వైపుకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ వాహనం న్యూట్రల్లో ఉన్నా లేదా పూర్తిగా ఆపి ఉన్నా సరే ఈ పర్వతం అయస్కాంత శక్తిని కలిగి ఉన్న కారణంగా వాహనాలు వాటంతటా అవే కొండపైకి కదులుతుంటాయి. లడఖ్ పర్వతానికి పైన వెళ్లే విమానాలు, హెలికాప్టర్లు కూడా అదే అయస్కాంత ప్రభావాన్ని అనుభవిస్తాయి. స్థానికులు మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ సిబ్బంది ఈ కొండ వైపుకు హెలికాప్టర్లు మరియు విమానాల ద్వారా వస్తున్నప్పుడు కొండకు ఉన్న అయస్కాంత శక్తి కారణంగా కుదుపునకు గురవుతారు. కాబట్టి వారు ఆ ప్రభావానికి గురి కాకుండా అటువైపు వచ్చినప్పుడు విమానాలు, హెలికాప్టర్లు నిర్దిష్ట ఎత్తులో ప్రయాణించాలని నిర్ణయించడం జరిగింది. లడఖ్ అధికారులు కూడా ఈ కొండ యొక్క ప్రాధాన్యత గురించి టూరిస్టులు తెలుసుకునే విధంగా బిల్లును పాస్ చేశారు. ఈ మ్యాగ్నెటిక్ పర్వతానికి దగ్గరలోనే పాతర్ సాహెబ్ సిక్కు గురుద్వారం ఏర్పాటు చేయబడింది. మరి ఇంతకు అసలు ఈ కొండకు ఆ ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది అంటే, కొండకు సహజ సిద్ధంగా ఏర్పడిన అయస్కాంత శక్తి వలన మాత్రమే ఇలా జరుగుతుంది అని కొందరు అంటుంటే, అది కాదు, కొండలోని అతీంద్రియ శక్తుల కారణంగా ఇలా జరుగుతుంది అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక మరికొందరైతే దగ్గరలో ఉన్న సిక్కు గురుద్వారు మహిమ కారణంగా కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి మాత్రం ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే దానికి కారణమని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పర్వతం కలిగి ఉన్న ఆకర్షణ శక్తి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలకే సవాలు విసిరిన మిస్టీరియస్ కొండ గురించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.